పి శశిధర్ రెడ్డి, భరత్ వెంకట రెడ్డి, ఎన్ వినయ్, శ్రీ చైతన్య, టి ఉమావైష్ణవి. చిరంజీవి ఒట్టు ఉషా అలేఖ్య తిరుపతి ఒంగోలు నందు సీట్స్. అలాగే ఈ సంవత్సరం ఈ పాఠశాల నుంచి NMMS నేషనల్ ఇది ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల చొప్పున వారి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు కూడా అది రావడం జరుగుతుంది. కోరుకొండ చరణ్ అలాగే ఈ విద్యార్థులకు బ్యాగ్, యూనిఫామ్, నోట్ బుక్, డిక్షనరీ, షూస్, అలాగే బెల్ట్, స్లాబ్స్, మాట్లాడదు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ మా సంస్కారాన్ని స్వీకరించినందుకు మీకు మా పాఠశాల నుంచి మా పాఠశాల గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం కింద అనేక చోట్ల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడం అది అర్థంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా విద్యార్థులకి చెప్పేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. మీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడం కోసమే వాళ్ళ తల్లి వందనం పేరుతో కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా విద్య అభ్యసించడం పైన మాత్రమే మీ దృష్టి సాధించాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థి దశ, ఈ హై స్కూల్ దశ అనేది చాలా చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో మనం విద్యార్థులకు ఏ విధంగా ట్రైన్ చేస్తామో వారి భవిష్యత్తులో ఆ విధంగానే మరి వారి తీర్చిదిద్దబడే అవకాశం ఉంటుంది. ఈ కీలకమైన దశలో విద్యార్థులకి నైపుణ్యం పెంచడం కానీ, విద్యను అభ్యసించడంలో కానీ, లేదా వారి విలువలకు పాటించడంలో కానీ తరబీదులు ఇవ్వాల్సిన ఉపాధ్యాయులు అయితే జాగ్రత్త వహించాల్సింది తల్లిదండ్రులు. ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అదే ఉంది. పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరందరూ చేయాల్సింది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆ విషయం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిణామాలు, టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితుల్లో ఇవాళ విపరీత ధోరణులు హై స్కూల్ స్థాయిలో కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిని సహకరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పెద్దల సూర్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పాఠశాల యాజమాన్య కమిటీ సత్యరాజ్ గారు, పేరెంట్స్ కమిటీకి, ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జరిగింది
ఇది అనుమతి నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయలు 3,80,00,000 ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విద్యార్థులకి మంచి విద్యను అభ్యసించాలి, వారికి మంచి వసతులు కల్పించాలి, వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే విధంగా తగిన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో వాళ్ళు కూడా ముందుపడుతుంది. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత అన్ని రకాలుగా అందరూ ఆదుకోవాలనే దిశగా ఇవాళ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఆ దిశగా దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది.